వస్తున్న విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కసరత్తు మొదలుపెట్టింది సర్కార్. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పవర్ పర్చేజ్ పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. రబీకి విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే డిమాండ్ కు తగినంత పవర్ సప్లై చేయడం డిస్కంలకు ఇబ్బందిగా మారింది. విద్యుత్ ఎక్స్చేంజ్ల నుంచి రోజుకు 4 నుంచి 5 మిలియన్ యూనిట్లను కొంటున్నారు. అయినా పూర్తి స్థాయిలో విద్యుత్ అందించలేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కరెంటు వాడకం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు ప్రధానంగా మంచినీటి సరఫరాకు డిమాండ్ పెరగనుంది. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండటంతో పవర్ క్రైసిస్ నుంచి గట్టెక్కేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ ప్రస్తుత అవసరాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. వచ్చే 3 నెలల్లో పవర్ షార్టేజ్ ని తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు 5 మిలియన్ యూనిట్ల వరకు కొంటున్న 800 మెగావాట్ల విద్యుత్ లోటు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో లోటును అధిగమించేందుకు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేరళలోని కాయంకుల్లం ఈస్టర్న్ పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ తెచ్చేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచించారు. నల్గొండ జిల్లా దామరచర్ల పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై డిస్కస్ చేశారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై వర్కౌట్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. పవర్ రివ్యూ తర్వాత అమెరికాకు చెందిన థింక్ క్యాపిటల్, థింక్ ఎనర్జీ సంస్థల ప్రతినిధులు రవిరెడ్డి, ప్రశాంత్ మిట్టాలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వేస్ట్ వాటర్ టెక్నాలజీతో పవర్ జనరేషన్ పై చర్చించారు. చెత్త, మురికినీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని సీఎంకు వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు సీఎం కేసీఆర్.